శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, వారాహి అమ్మను తలుచుకొని ఈ శ్రీచక్రాన్ని తాకు తల్లి, ఊహించిన శుభవార్త వింటావని మన అమ్మవారు ఈరోజు మనకి అద్భుతమైనటువంటి ఒక చక్కటి ధైర్యమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి అమ్మవారి సందేశం అంటే వారాహి అమ్మవారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో అమ్మవారి మాటల ద్వారానే విందాము. తల్లి, ఎంతో నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఉన్నావు. అలాంటి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి. ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు అనుభవిస్తూనే ఉన్నావు, బాధపడుతూనే ఉన్నావు కదా. ఇక నీ బాధ అనవసరం. ఎప్పుడూ కూడా బాధపడాల్సిన అవసరం లేదమ్మా. త్వరలోనే నువ్వు ఎప్పుడూ చూడని ఆనందాన్ని నీకివ్వబోతున్నాను. నిజమే బిడ్డ. ఎప్పుడు కూడా వారాహి అమ్మవారి మీద నమ్మకం ఉంచు. ప్రతిరోజు ఇలాగే చెప్తున్నారు కదమ్మా అని నాకు ఎప్పుడు కూడా అలా అడగొద్దు. ఎందుకంటే జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి తిరిగి చూడమ్మా. నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించావు ఒక్కసారి ఆలోచించు. నీ కుటుంబంతో గడిపిన కష్టాలు, నిద్రలేని రాత్రులు, అవన్నీ ఒక్కసారి ఆలోచించు. ఒక విషయం చెప్పన తల్లి, అవన్నీ ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. ఎంతో నమ్మే నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు. వారు నీతో లేనప్పుడు నువ్వు బాధపడవద్దు. ఎవరు ఉన్నా లేకపోయినా ఈ వారాహి అమ్మ మాత్రం నీతోనే ఉంటుందమ్మా. నీ ఆపద సమయంలో నిన్ను ఏ రూపంలో అయినా సరే నీకు వచ్చి సహాయం చేస్తాను. నీ కష్టాలను, సమస్యలను, వీటన్నిటినీ నేను మోస్తానమ్మా. ఇది నేనేమి ఊరికే చేయడం లేదులే. నువ్వు నాపై చూపే ప్రేమ, భక్తి, నమ్మకం వల్లే నీకు ఇవన్నీ కూడా చేస్తున్నాను. నీ కష్టాలు నేను మోస్తున్నాను. నీ ఆనందమే నా ఆనందం తల్లి. పిల్లల ఆనందం కంటే తల్లిదండ్రులకు కావాల్సినటువంటి ఆనందం ఇంకే ఉంది చెప్పు. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నీ కష్ట సమయంలో కూడా నీ భుజం తట్టి నీకు పరిష్కారం చూపుతూ ఉన్నాను. ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందు నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను. నువ్వు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు, కష్టాలతో సతమతమవుతున్నప్పుడు నీకు ధైర్యాన్నిచ్చి నీకు మంచి మార్గాన్ని చూపించిన ఈ వారాహి అమ్మ నీ కోసం అన్నీ కూడా అనుకూలంగా ఉండేలా చేస్తానమ్మా. నువ్వు ఎప్పుడు కూడా నా మనసుకు నచ్చిన ముద్దులు బిడ్డవే. నీ చుట్టూ ఉన్న వారంతా వారి సంపద గురించి, ఇంకా ఎప్పుడు కూడా వారి అభివృద్ధి గురించి చెప్పినా సరే బాధపడద్దు. నువ్వు నీతి నిజాయితీలతో నా అడుగు జాడల్లోనే నడువు బిడ్డ. నీ కష్టాలు నువ్వు నాతో చెప్పినా చెప్పకపోయినా సరే నీ వారాహి తల్లికి ఎప్పుడు కూడా తెలుసు తల్లి. నీకు మంచి చేయాలని చూస్తాను కదా. నా జీవితానికి నాకు తప్పకుండా సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా అందరూ నా ఆలయంలో నన్ను దర్శించడానికి వస్తారు. కానీ నువ్వు మాత్రం నీ మనసులో బాధ నింపుకొని ఎప్పుడు కూడా నన్ను దర్శిస్తావు. అందరూ వారి దిగులు పోవాలని కోరారు, కానీ నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా నా మీద నమ్మకంతో ఉన్నావు. నిన్ను చూస్తూ ఉంటే నాకు నిజంగా చాలా ముచ్చట వేస్తూ ఉంటుంది. ఇలాంటి బిడ్డ ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నానమ్మా. నీకు మంచి చేస్తానని అనుకుంటున్నా కదా. అలాంటి నీకు మంచి చేయకుండా ఎలా ఉంటాను చెప్పు. ఇప్పటి వరకు నమ్మి కాలాన్ని గడిపిస్తావు. ఇప్పటి వరకు ఈ కాలంలో నీ కాలంతో పాటు నేను కూడా నీతో పాటే ఉంటూ నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నువ్వు నా గురించి గెలవడానికి ఎలాంటి అవకాశాలు నీకు ఇవ్వాలి, ఎలాంటి దారి నీకు చూపించాలి, ఎటువంటి స్థాయిలో నేను నిలబెట్టాలి, ఇలా నీ గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటాను బిడ్డ. ఇవన్నీ కూడా నీ కోసం నేను ఏర్పాటు చేశాను. ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదు. దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ దారి చాలా అందంగా, అద్భుతంగా ఎప్పుడు కూడా ఉండబోతుంది. ఇప్పుడు నీ మనసు కుదుటపడింది కదా. ఇకపై నీకు ఎప్పుడు కూడా ఎటువంటి దిగులు రాకుండా నీకు కావాల్సిందే నీ ముందు ఉంచుతాను. నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు. ఏది జరిగితే ఆనందంగా ఉంటావో అది నీ జీవితంలో తప్పకుండా జరిపిస్తాను. నిన్ను తిట్టిన వారికి మంచి మాటలు చెప్పు, చెడుకు కూడా మంచి చెప్పు. నువ్వు ఇలా ఎప్పుడు కూడా
అంటే నీ బాబాని ఎప్పుడూ నీతోనే ఉంటాను, నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు ఉంటాయి కదా, అవి జాగ్రత్తగా నీకు తెలిసినవి తెలియనివి నీ ముందు తప్పకుండా ఉంచుతానమ్మా. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నీ కోరుకున్నవన్నీ కూడా నీ ముందు ఉంచుతాను తల్లి. నీ జీవితం నీ చేతిలోనే ఉంది. నీ కష్టాలకు ఒక ముగింపు చేస్తాను. భయపడవద్దు. ఈ వారాహి అమ్మ ఉండగా నీకు భయం ఎందుకమ్మా అని మన అమ్మవారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా ధైర్యమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.